పశ్చిమాసియాలో యుద్ధం ప్రమాదకరం మలుపు తీసుకుంటోంది. అమెరికాకు తోడుగా రంగంలోకి దిగుతామని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సంయుక్తంగా ప్రకటించాయి. మరోవైపు హెజ్బుల్లా, ఇరాకీ సాయుధ మిలీషియాలు ఇరాన్కు మద్దతు ప్రకటించాయి. ఇరాన్పై ఆగ్రహంగా ఉన్న అరబ్ దేశాలు దాడుల్లో కలిసి వస్తాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. యుద్ధం 4-5 వారాలు కొనసాగే అవకాశముందన్నారు. చర్చలకు ససేమిరా అన్న ఇరాన్ దాడులను మరింత తీవ్రం చేసింది. ఇక అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ భార్య కూడా మరణించగా, ఖమేనీ తర్వాత ఇరాన్ సుప్రీం కమాండర్గా తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టిన అరాఫీ కూడా మరణించారని ప్రచారం జరుగుతోంది. దీనిని ఇరాన్ ధృవీకరించడం లేదు. ఇప్పటి వరకు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై విరుచుకుపడితే, ఇరాన్ బదులుగా ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తోంది. ఇరాన్కు మద్దతుగా లెబనాన్లోని హెజ్బుల్లా తీవ్రవాద సంస్థ, ఇరాకీ సాయుధ మిలీషియా గ్రూపులు తెరపైకి వస్తే, అమెరికా, ఇజ్రాయెల్కు తోడుగా ఫ్రాన్స్, యూకే, జర్మనీ రంగంలోకి దిగాయి. ఈ మేరకు 3 దేశాలు ఉమ్మడిగా ప్రకటన విడుదల చేశాయి. హెజ్బుల్లా ఉన్నట్టుండి ఇజ్రాయెల్ పైకి దాడికి దిగడంతో ప్రతిగా ఇజ్రాయెల్ లెబనాన్లోని హెజ్బుల్లా స్థావరాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. అమెరికా, ఇజ్రాయెల్కు మద్దతుగా యూకే తెరపైకి రావడంతో సైప్రస్లోని యూకే సైనిక స్థావరంపై ఇరాన్ డ్రోన్ దాడులు చేసింది. భారీ స్థాయిలో క్షిపణి దాడులు కూడా చేస్తామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ప్రకటించింది. ఇక తమ ప్రాంతాలపై దాడులు ఆపకుంటే తాము ఇరాన్పై దాడికి దిగుతామని సౌదీ, కువైట్, ఖతార్, బహ్రెయిన్ హెచ్చరించాయి. ఇరాన్లో 130 పట్టణాలపై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేశాయి. నౌకాదళ స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఇక అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్లో మృతుల సంఖ్య 555కు చేరిందని రెడ్ క్రిసెంట్ సంస్థ వెల్లడించింది. టెహరాన్లోని గాంధీ ఆసుపత్రి సహా ఇరాన్ వ్యాప్తంగా 9 ఆసుపత్రులపై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేశాయని ఇరాన్ పార్లమెంటరీ హెల్త్ కమిటీ ప్రకటించింది. ఇక ఖమేనీ మరణంతో ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టిన అయతుల్లా అలీ రేజా అరాఫీ ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మరణించారనే ప్రచారం జరిగింది. కొన్ని ఇజ్రాయెల్ వార్తా సంస్థలు, సోషల్ మీడియాలో దీనిపై కథనాలు వచ్చాయి. కానీ అంతర్జాతీయ వార్తా సంస్థలు గాని, ఇరాన్ అధికారిక మీడియా గాని దీనిని ధృవీకరించలేదు. ఇక ఇరాన్ కొత్త నేతలు తనతో చర్చలు జరిపేందుకు ముందుకు వచ్చారన్న ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ భద్రతా మండలి ఖండించింది. తాము అమెరికాతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఇక మరోవైపు పశ్చిమాసియాలో విమానయాన సంస్థలు పరిమిత స్థాయిలో విమాన సర్వీసులను ప్రారంభించాయి. పశ్చిమాసియాలో సంక్షోభం నేపథ్యంలో చిక్కుకుపోయిన ప్రయాణికులను తీసుకువచ్చేందుకు జెద్దా నుంచి భారత్కు 10 ప్రత్యేక సహాయ విమానాలను ఇండిగో సంస్థ నడపనుంది. ప్రత్యేక విమానాలు హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్